ఆరంకెల జీతం కాదనుకొని సేవ చేయాలనే ఆలోచనతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ ఫౌండేషన్ను స్థాపించింది. చదువు మాత్రమే తరాలను మార్చగలదని నమ్మి విద్యార్థులకు ఆకలి తీర్చడం, చేతనైన మేర పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం చేస్తోంది. సేవ్ అండ్ రేస్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మరింత మందికి సేవ చేయాలని ఉంది అంటున్న శారదతో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. ఆకలి కొన్న కడుపు నింపాలనే ఆశయం, బడిఈడు పిల్లలకు ఏదో చేయాలనే సంకల్పం, బస్తీ పిల్లల ముఖాల్లో నవ్వులు చూడాలనే కోరిక, వీటన్నిటితో కలిసి సోషల్ సర్వీస్ చేస్తూ తనదైన శైలిలో ముందుకెళ్తుంది డాక్టర్ ఎం శారద. సో ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నానండి. సో యాక్చువల్గా మీరు చేస్తున్నటువంటి సోషల్ సర్వీస్ ఏంటి, ఎప్పటి నుంచి చేస్తున్నారు? సోషల్ సర్వీస్ స్టార్ట్ చేసినది చిన్నప్పటి నుంచి మొదలైందనమాట. బట్ అఫీషియల్గా ఈ 7 Rays ఫౌండేషన్ అనేది 2016 నుంచి స్టార్ట్ చేసినాం అనమాట. సో ఈ 7 Rays ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు? అంటే ఇది స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? స్టార్ట్ చేయాలనేది ఆలోచన, నేను నార్మల్గా వేరే ఎన్జిఓస్కి వాలంటీర్గా వెళ్ళేదాన్ని. సో అక్కడ వెళ్ళినప్పుడు కొన్ని డైరెక్ట్గా కొన్ని కరప్షన్స్ చూసినాను అనమాట. సో అంటే ఆ పిల్లలకి అని చెప్పేసి వచ్చిన నిధులంతా వాళ్ళకి వెళ్తున్నది చూసినాను. సో అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, మనమే ఒకటి ఓన్గా స్టార్ట్ చేయాలి. అది కూడా అది ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే ఆ మనీ పరంగా ఇవ్వకుండా థింగ్స్గా ఇవ్వాలని చెప్పేసి ఆ ఎన్జిఓ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మీరంటే ఏమేమి కార్యక్రమాలు చేశారు? 7 Rays ఫౌండేషన్ ద్వారా 2016లో అఫీషియల్గా స్టార్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి కార్యక్రమాలు చేశారు? ఆ కార్యక్రమాలతో ఎవరెవరికి లబ్ధి చేకూరారు? 2016లో స్టార్ట్ చేసినప్పుడు స్మాల్ ప్రోగ్రామ్స్గా లైక్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్, రోడ్ సైడ్లో ఉన్న వాళ్ళు, చాలా పేదవాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్లోనే స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత నుంచి మెయిన్గా ఎడ్యుకేషన్స్ పరంగా కూడా ఫుడ్ అనేది ఒక రోజు ఒక పూటకి ఇవ్వడము వేస్ట్ అనిపించింది. సో పర్టికులర్గా మెయిన్గా పువర్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు జనరేషన్ మొత్తమే బాగుపడతారు కాబట్టి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అది మెయిన్గా గవర్నమెంట్ స్కూల్లో చేయడం జరిగింది. దాని తర్వాత వికలాంగుల దగ్గర నుంచి కూడా మనకి చాలా నీడ్స్ కావాలి అని చెప్పేసి రావడము, గ్రాసరీస్ ఇవ్వడము, వాళ్ళకి షూయింగ్ మిషన్స్ ఇవ్వడము. షూయింగ్ మిషన్స్ అయితే ఇప్పటివరకు ఒక 300-400 షూయింగ్ మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు నార్మల్గా వికలాంగుల్లో ఫ్లోర్ వాకర్ ఉంటారనమాట. ఫ్లోర్ వాకర్ని ఎవరు అంతగానో పట్టించుకునే వాళ్ళు కాదు. సో ఏంటంటే వాళ్ళు మా వల్ల ఏం చేయడానికి అవ్వదు అన్నప్పుడు హ్యాండ్ మిషన్స్ అయితే మేము తీసుకురావడం జరిగింది. అంటే మెయిన్గా వాళ్ళకి ఇప్పుడు కాల్ పనిచేయలేదంటే కూడా హ్యాండ్స్తో కుట్టగలుగుతారనమాట. సో జస్ట్ వాళ్ళు హ్యాండ్స్తో పెట్టేసుకొని ఒక మోటార్ పెడితే సరిపోతుంది. సో వాళ్ళ కాలు మీద వాళ్ళు నిలబడడానికి కోసం మేము ఆ టీం కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు వికలాంగుల గురించి, దివ్యాంగుల గురించి చెప్పారు కాబట్టి స్కూల్ పిల్లలకు సంబంధించి, స్కూల్స్కి సంబంధించి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి ఇప్పటివరకు? స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్, యాక్చువల్లీ ఐఎమ్ ఏ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్. చాలా ప్రౌడ్గా చెప్తాను, నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన అమ్మాయి అనమాట. 7 Rays ఫౌండేషన్ తరపు నుంచి ఒక అడాప్షన్ అని ఒక కాన్సెప్ట్తో ఒక్క స్కూల్లో ఇప్పుడు ఒక 300 స్టూడెంట్స్ ఉన్నారంటే ఆ 300 స్టూడెంట్స్కి ఉన్న మొత్తం నోట్బుక్స్, ఆ ఇయర్కి ఉన్న ఒక 5 నోట్బుక్స్ కావాలంటే 5 నోట్బుక్స్ ప్లస్ వాళ్ళకి పెన్సిల్స్ మొత్తము. ఇంకా వాళ్ళు స్కూల్స్లో ఏదైనా వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్యాంక్ కావాలి అంటారు. సో ప్రతిదీ నీడ్ అయితే ఫుల్ఫిల్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులు అంటే కౌంట్ ఏమని చెప్పగలుగుతారా? అంటే మీరు ఎడ్యుకేషన్లో వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం కానీ. కోవిడ్ టైంలోనే యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నప్పుడు కోవిడ్ టైంలో ఏమైందంటే ఒక అబ్బాయి నా దగ్గర వచ్చి, మేడం నేను ఏంటి నువ్వు మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళట్లేదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళట్లేదా అని అడిగినప్పుడు, లేదు మేడం అసలు ఇంట్లోనే పరిస్థితి బాగాలేదు, సో నేను నెక్స్ట్ కాలేజీకి అయితే వెళ్ళలేను అని చెప్పేసి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ కోవిడ్ టైంలో ఆ స్టార్టింగ్ చేయడం జరిగిందనమాట. అడాప్షన్ ఫర్ ఎడ్యుకేషన్ అని ఒక కాన్సెప్ట్తో. సో ఆ కాన్సెప్ట్లో ఏంటంటే ఆ అబ్బాయిని ఇంటర్లో జాయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ 2 years మనం ఫీజు పే చేయడం జరిగింది.
అలాగా ఒక్క స్టూడెంట్తో స్టార్ట్ చేసినది ఇప్పుడు 350 స్టూడెంట్స్ కంప్లీట్ అయిపోయారు. అందరూ టాపర్స్ అయ్యారు. స్టేట్ ఫస్ట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, దాంట్లో విజువలీ ఇంపైర్డ్ వాళ్ళు కూడా టాపర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దాట్. యాక్చువల్లీ మీకు ఇప్పటి వరకు వచ్చిన అవార్డ్స్ గురించి ఏమేమి అవార్డ్స్ వచ్చినాయంటే ఏం చెప్తారు? అవార్డ్స్ అనేది యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్గా చెప్పాలంటే అవార్డ్స్ స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు, ఫస్ట్ అవార్డు తీసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ థ్రిల్డ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే అవార్డ్స్ నాకు నార్మల్, ఎందుకంటే నేను ఒక స్లమ్లో కానీ ఎక్కడైనా ఒక స్టూడెంట్కి వెళ్ళి హెల్ప్ చేసి వచ్చినప్పుడు వాళ్ళందరూ నన్ను హక్ చేసుకొని ముద్దులు పెట్టడం కానీ నాకు షేకన్ ఇవ్వడం కానీ అవన్నీ చేస్తున్నప్పుడు అవార్డ్స్ ఓకే, ఇదే నాకు బెస్ట్ అవార్డ్స్ అనేది అనిపించింది. సో అంటే మీ గురించి మీరు చెప్పాలి అని అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని నుంచి ఇటు ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు ఏం చెప్తాను మీరు చెప్పండి. నాది ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఇట్స్ 2005లో యాక్చువల్లీ టీ హబ్లో వర్క్ చేశాను అనమాట. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి నేను వాలంటీర్గా సర్వీస్ చేసినప్పుడే నాకు చాలా కాల్స్ వచ్చేది, నీడీ వాళ్ళ దగ్గర నుంచి చాలా కాల్స్ రావడం జరుగుతుంది. సో ఏంటంటే ప్రతిదీ నేను సర్వీస్ చేయడానికి కూడా వెళ్ళడానికి చాలా అంటే 9 to 5 జాబ్ అండ్ అక్కడి నుంచి రావడము అండ్ అగైన్ నీడీ వాళ్ళకి సపోర్ట్ చేయడం అవ్వట్లేదు కాబట్టి I quit my job and totally I'm in this service only. Personal అంటే I'm a basically Kerala Tamil Nadu border anamata, my native. So from there I came to Hyderabad and I settled. ఇప్పుడు 7 Rays ఫౌండేషన్కి ఒక నీడీ పర్సన్ అప్రోచ్ అవ్వాలి అంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి మీకు? అంటే ఇట్స్ సోషల్ మీడియా తరపు నుంచి అండ్ మై నంబర్ ఈజ్ ఇన్ పబ్లిక్ యాక్చువల్లీ. సో ఏదైనా ఎవరైనా ఉంటే వాట్సాప్, యూ వోంట్ బిలీవ్ ఐ విల్ గెట్ ఆల్మోస్ట్ 500 to 1000 కాల్స్ పర్ డే. ఇన్ మెసేజెస్ కూడా వస్తూనే ఉంటుంది. సో దాని నుంచి నేను ఫిల్టర్ చేస్తాను అనమాట ఎవరికి కావాలి. దెన్ విల్ గో దేర్ అండ్ అక్కడ వెళ్ళి చెక్ చేస్తామా రియల్గా వాళ్ళకి నీడి ఉందా లేదా. మీ ఫైనల్గా 7 Rays ఫౌండేషన్ తెలుగు స్టేట్స్లోనే ఉందా, ఇంకా దేశవ్యాప్తంగా విస్తరించిందా మీ సేవలు? దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వాలి అనేదే సారా మెయిన్ ఏం అనమాట. సో ఇవి మొత్తంగా శారదా గారు చెప్తున్నటువంటి విషయాలు. 7 Rays ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ సేవల్ని దేశవ్యాప్తం చేయాలని, అందుకు మరింత మంది స్పాన్సర్స్ అవసరం అవుతారని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.